రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. అమెరికా కార్డినల్ రాబర్ట్ ప్రీవోస్ట్ పోప్ లియో యుగ్గా ఎన్నికై ఉత్తర అమెరికా నుండి వచ్చిన తొలి పోప్గా చరిత్ర సృష్టించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్లో చైనాలో తయారైన PL-15 క్షిపణి లభ్యమైంది. ఇది పాకిస్తాన్ వైమానిక దళం ప్రయోగించినదిగా అనుమానిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల భారత్లో 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. 400కి పైగా విమానాలు రద్దయ్యాయి. పాకిస్తాన్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం నివేదించబడలేదు. IPL 2025 సీజన్ మధ్యలో నిలిపివేయబడింది. మిగిలిన 16 మ్యాచ్లపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ZEE5 గ్లోబల్లో తెలుగు బ్లాక్బస్టర్ రాబిన్హుడ్ డిజిటల్ ప్రీమియర్ ప్రారంభమైంది. టిక్టాక్లో 100 బ్రిట్స్ వర్సెస్ 100 అమెరికన్స్ అనే కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇది నకిలీ పోరాటాన్ని ఊహిస్తోంది. కేరళ SSLC 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో కన్నూర్ జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది. టుమారోల్యాండ్ టాప్ 1000 EDM పాటలలో నంబర్ 1 పాటను వన్ వరల్డ్ రేడియో ప్రకటించింది. అమెరికాలో మే డే సందర్భంగా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించబడ్డాయి.